జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి కమ్మటి పచ్చడి దేంట్లోకైనా బాగానే ఉంటుంది. ఎక్కువగా అన్నంలోకి చేసుకుంటాము, చపాతీల్లోకి కూడా పునకాల్లోకి కూడా బాగుంటుంది. అటువంటి పచ్చడికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పచ్చడి పేరు వంకాయ ముద్ద పచ్చడి. వంకాయ ముద్ద పచ్చడి. అయితే ఈ వంకాయ ముద్ద పచ్చడి చాలా సులువుగా అయిపోతుందండి. 10 నిమిషాల్లో అది రెడీ చేసేసుకోవచ్చు. మరి ఆ పచ్చడి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను. ఇలాంటి తెల్లవి మెట్టొంకాయలు దొరికితే చాలా బాగుంటుందండి. తెల్లవే కాకుండా నీలానవి కూడా ఇలాంటి మెట్టొంకాయలు వస్తున్నాయి కాబట్టి వాటినైనా తెచ్చుకోవచ్చు. అయితే నేను ఇలాంటివి 2 మెట్టొంకాయలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగా ఈ చాకుతోటి ఇలా నరకలు పెట్టుకున్నాను. అంటే ఇలా గీసే అనమాట. ఎందువల్ల అంటే అండి ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది, చక్క లోపల నుంచి బాగా కాలుతుంది అనమాట. అయితే దీనికి ఇలా నూనె అనేటువంటిది రాస్తానండి. ఈ నూనె రాయటం వల్ల ఎందువల్ల అంటే ఏంటండి తొక్క చక్కగా సులువుగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా నూనె రాసేసి మీకు కాల్చుకునేది ఇలా ఉంటే కనుక, ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి కదా పునకాలు అవి చేసుకోవడానికి, ఇలా కాల్చుకునేవి కనుక ఉంటే అండి దీని మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుంటే సరిపడుతుందండి. ఇగో చూసారే, ఇగో స్టవ్ వెలిగించాను, హైలోనే పెట్టుకోండి, చక్కగా బాగా కాలుతుంది. మనం ఇలాగ జరుపుకోవచ్చు, కాయనైనా జరుపుకోవచ్చు. ఇది కాలే లోపల మనం ఏమేం కావాలి పదార్థాలు చూద్దాం. చూడండి, నేను ఆ 2 కాయలకి 3 ఇది కారం కాయలు కావండి, బజ్జీ మిరపకాయలు 3 కాయలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. అలాగే ఎండు మిరపకాయలు కూడా 3 కాయలని తీసుకున్నాను అనమాట. ఈ 2 కాయలకి కారం కమ్మగా వచ్చేస్తుంది. ఇక ఇందులో కావాల్సింది ఏమిటంటే అండి మినప్పప్పు. పోపు అనేటువంటిది పెడతాం కదండి, మినప్పప్పు అనేటువంటిది పచ్చడిని బట్టి ఇలాగ 2 స్పూన్లు తీసుకుంటే సరిపడుతుంది. అలాగే శనగపప్పు అని మనం తినే పోపుని బట్టి కటకటలాడుతూ ఉండాలి, కొంచెం ఎక్కువైనా బాగుంటుంది అనుకునే వాళ్ళు 2 స్పూన్లు తీసుకోండి. పెద్దవాళ్ళు ఉండి పళ్ళు ఉండవు కదండి, వాళ్ళు తినలేనటువంటి వాళ్ళు శాస్త్రానికి ఇలాగా 4 బద్దలు వేసుకుంటే సరిపడుతుంది. ఆవాలు అనేటువంటిది ఇలా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక జీలకర్ర అనేటువంటిది కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది. ఇక చిట్టొడియాలు అనేటువంటిది ఇది కూర వడియాలండి, చిట్టొడియాలు అంటాము లేదా కూర వడియాలు అంటాము. ఈ వడియాలు ఉండేదాన్ని బట్టి మీరు వేసుకోండి, ఎంత వేసుకున్నా రుచిగానే ఉంటుంది. ఎత్తుకెత్తి వేసుకుంటారు, నేనైతే నా చేతితోటి ఇలా తీసుకుని ఇన్ని వడియాలు వేస్తానండి. అర్థమైందా? అది. ఇక చాలామందికి ఉల్లిపాయ కూడా ఇష్టపడతారు. ఉల్లిపాయని చక్కులా తరిగేసుకుని ఆ నూనె మూకుట్లో పోపు ఎగిపోయాక వేసేసి ఒకసారి ఉంచేసి కట్టేస్తండి, ఈ ఉల్లిపాయ ముక్కలు ఉమ్మగలుగుతాయి, పచ్చట్లో వేసుకుంటారు. అది మన ఇష్టంతో కూడుకున్నది. ఉల్లిపాయ మీకు ఇష్టమై ఉంది అనుకుంటే కనుకను చక్కగా చక్కులా తరిగేసి వేసుకోండి. లేదా వారం వర్జం ఉంది, మేము ఉల్లిపాయ తినమనేటువంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు. ఇది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక తగినంత ఉప్పు, అంటే ఈ పచ్చడికి ఎంత ఉప్పు పడుతుందంటే దగ్గరండి ఇంత ఉప్పు పడుతుంది. తక్కువ అయితే కలుపుకోవచ్చండి, ఎక్కువ అయితే దాంట్లోంచి తీయలేము కదా, మరి అదనమాట. ఇంగు కూడా ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుందా అని అడగచ్చండి. వెల్లుల్లిపాయ బాగుండదండి, మేము వాడము. తిని బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసుకుంటే వేసుకోండి. కరివేపాకు రవ్వ వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా కట్ చేసుకుని పైన వేసుకోవచ్చు. ఆ 2 ఉంటే ఆ 2టిని కూడా వేసుకోవచ్చు. కరివేపాకు రవ్వ నా దగ్గర ఉంది, మిద్దె తోటలోంచి వెళ్ళి తీసుకొచ్చి పోపు పెట్టేటప్పుడు చూపిస్తానండి. మరి ఇక కాయలు కాలేక తొక్క అది వలవటం దాన్ని చూపిస్తానండి. ఇగో చూసారా, కాయ ఇప్పుడు ఇలాగ కాలింది కదా, ఇలా చేతితోటే తిప్పేసానండి.
ఇగో ఇలా ముచ్చుకలు ఉంటాయి కదా, ఈ ముచ్చుకలతోటి ఇలాగ తిప్పేసాం. పిల్లలు కూడా తింటారండి, సమ్మర్ కదా. ఇలాంటి పచ్చళ్ళు అవి చేసుకుని తింటూ ఉండటం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా బాగుంది. మరి ఇందులో చింతపండు వేసుకుంటారా అంటే మేము వేసుకోమండి. ఇది ముద్ద పచ్చడి కాబట్టి మేము వేసుకోము. వేరే పచ్చడి ఒకటి ఉంటుంది, ఆ పచ్చడి చూపించేటప్పుడు ఏం వేసుకుంటే బాగుంటుందో దాన్ని చెప్తానన్నమాట అండి. ఇగో చూసారండి, వంకాయలు చక్కగా కాలిపోయింది. ఒకసారి చూపించండి. ఇలాగా ఇగో కనపడుతుందా మీకు? ఇలా ఇలా కాలిపోయింది కాబట్టి దీన్ని స్టవ్ ఆన్ చేసేస్తాము. చేసేసిన తర్వాత ఈ కాయలని ఇలా నీళ్ళతో షింకులో పెట్టి ఇలా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి చల్లారిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని తొక్కని చక్కగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఊడొచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వలుచుకుందాము. అయితే ఈ పచ్చిమిరపకాయలను ముక్కలు చేసుకుందాం, చిన్న చిన్న ముక్కలు. మీకు అందరికీ తెలుసు కదా, ఇలా చేత్తో నలుపునా పర్వాలేదు, ఇలా ముక్కలు చేసేసుకోవడం. నేను ఒక మూకుడు పెట్టి పోపు వేసి నూనె ఒక 4-5 చెంచాలు నూనె వేసుకుంటే బాగుంటుంది. మీరు వాడుకునే నూనె వేసుకోండి. మేము వాడుకునే నూనె ఇది నువ్వుల నూనె. ఇలాగ 4 చెంచాలు వేసి వేస్తాం. చాలా మటుకి కీళ్ళ నొప్పులు అవి రావు అండి నువ్వుల నూనె వల్ల. అందువల్ల నువ్వుల నూనె వాడుతున్నాండి. అప్పుడు చికెన్ గురియాలో నాకు చేతులు కాళ్ళు కీళ్ళ నొప్పుల కింద వచ్చేస్తే నువ్వుల నూనె వాడమని చెప్పారు. అప్పటి నుంచి నువ్వుల నూనె వాడుతున్నాను. సమానంగా వాడతాం, ఎక్కువ కాదు తక్కువ కాకుండా వాడతానన్నమాట అండి. అది సంగతి. మరి ఇంకా పోపు పెట్టేటప్పుడు మీకు చూపిస్తానండి. వంకాయలు మలిచేసి ఒక గిన్నెలోకి తీసి పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, వంకాయలు చక్కగా కడిగేసాను కదా. కడిగేసిన తర్వాత ఇలాగ తొక్కల్ని చక్కగా జాగ్రత్తగా తీసేసుకుంటే సరిపడుతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ముచ్చిక దగ్గర పట్టుకొని ఇలాగన్నా అనుకోండి. కొంచెం వేడిగా ఉందండి. ఇక ఎక్కడైనా కొంచెం తొక్కలా ఉంటే కనుక ఇలా చేస్తుంది. ఇది కూడా అంతే, తీసేసాను. ఇలాగా ఈ తొక్కలను ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఈ పచ్చని మిక్సీలో వేసుకోవచ్చా అని అడుగుతారు. మిక్సీలోనే అది బాగుండదండి, చేతితోటే నలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చేతితోటి నలుపుకోలేము అనుకునే వాళ్ళు ఇలాంటి చిన్న గుంట ఉంటుంది కదండి, ఈ గుంటలోకి వేసేసి ఇలా నూరుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీకు నేను చేతితో కలిపేస్తాను. ఇది చల్లారుతుంది. చల్లారే లోపల పోపు అనేటువంటి దానిని పెట్టుకుందండి. ఈ మూకుడు పెట్టాను కదా, ఈ మూకుడు పెట్టిన తర్వాత స్టవ్ అనేటువంటిది వెలిగించాను. మీడియంలోకి మంటను మార్చేసుకున్నాను. ఇక 4 చెంచాల దాకా నూనె అనేటువంటిది వేస్తాను. చూడండి జాగ్రత్తగాను. 1 2 3 4 ఈ 4 చెంచాలు సరిపడుతుంది. ఈ 4 చెంచాలు వేసేసాకండి శనగపప్పు అనేటువంటిది నిండా 1 చెంచా వేస్తుందండి. మరి ఎక్కువ తినలేము, అందుకోసమని ఇది. ఇక అలాగే ఇది పొట్టు మినపప్పు అండి, నిండా స్పూన్నర వేస్తాను జాగ్రత్తగా. ఇగో చూసారా, ఇలా వేసాక ఆవాలనేటువంటిది సగం దాకా వేస్తున్నానండి. అయ్యో కింద కొడుతుంది. ఇక జీలకర్ర అనేటువంటిది కూడా కొద్దిగా వేస్తున్నాను, అది మన ఇష్టంతో కూడుకున్నాను. ఇక ఇంగు కూడా వేసేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగు అనేటువంటిది వేస్తున్నాను. మీకు అది కనపడిందా? 1/2 టీ స్పూను ఇంగు అవుతుంది. అయితే ఎండుమిరపకాయ ముక్కలు సగం వేగిన తర్వాత వేస్తానండి, లేకపోతే నల్లగా మారుతుంది. ఇది కూడా చిట్టొడియాలు సెపరేట్గానే వేయించుకోవచ్చండి, లేదా దీంట్లోనే కొంచెం పోపు వేగుతూ ఉన్నాడప్పుడు వేసేయచ్చు. నేను పోపు వేగుతూ ఉన్నాడప్పుడు ఈ ఎండుమిరపకాయ ముక్కలు ఈ చిట్టొడియాలు వేసేసి చూపిస్తాను. చూపించిన తర్వాత పోపు దోరగా వచ్చేసినప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసేస్తాను. అప్పుడు ఆ వేడికి చక్కగా ఉమ్మగిల్లి అప్పుడు మనం పచ్చట్లోకి కలిపేసుకోవచ్చండి. మరి పోపు వేగుతూ ఉన్నాడప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి పోపు చూడండి ఒకసారి. అంటే ఇది నువ్వుల నూనె అది కదా, కొంచెం నురుగులా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వేగినాను. అయితే నేను ఇందులోకి ఇప్పుడు చిట్టొడియాలు అనేటువంటిది ఇన్ని వేసానండి. ఇగో చూశారు కదా. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉందా, ఇలా కలుపుతూ ఉంటే చక్క మంటను మాత్రం నేను సిమ్లోకే ఉంచుకున్నాను. ఇందులో నూనె పీల్చేవి ఏమీ ఉండదు కాబట్టి మామూలుగా ఇలా వేయించుకోవచ్చు. అయితే మనకి పిల్లలకి ఇంకా వేసంగి సెలవులు అనేది ఇచ్చేస్తారు కాబట్టి
సమ్మర్ క్యాంపస్ అని ఇలాగా పంపిస్తుంటారు. ఎంత పంపించినప్పటికీ కూడా అందరూ ఏమని చెప్తున్నారంటే భగవద్గీత శ్లోకాలు పిల్లలకి నేర్పండి, అంటే అర్థం అంటే దాని వివరణ అనే శ్లోకం యొక్క వివరణ అనేటువంటిది ఉంటుందండి. అలా నేర్పడం వల్ల వాళ్ళు చక్కగా మోరల్ వాల్యూస్ అంటే మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు అనేటువంటిది పిల్లలకు అవగాహన అవుతుంది అనేటువంటిది చెప్తున్నారండి. మరి మనం కూడా పిల్లలకి చిన్న చిన్న కథలు లాంటివి అవి చెప్పి ఆ కథల్లో ఉండేటువంటి నీతిని అది కూడా బోధపరచటం వల్ల పిల్లలు భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది. ఫోన్కి టీవీకి బాగా అలవాటు పడిపోతున్నారు. అలా కాకుండా సాయంకాలం వేళ 5 గంటల వేళ చిన్న చిన్న ఆటలు ఏవో ఒక ఆటలు ఆడిపించటం అలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారండి. మరి మనం కూడా అలా చేద్దాము. అదనమాట. ఇక పోపు వేగుతోంది కదండి. ఇగో ఈ పచ్చిమిరపకాయ ముక్కలను వేసేసాను. ఎండుమిరపకాయ ముక్కలను వేసుకున్నానో లేదో గుర్తులేదు, ఎక్కడ పెట్టానో ఎండుమిరపకాయ ముక్కలను. ఇగో కరివేపాకు అనేది వేసేసానండి. ఇగో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను. వేగుతుంది. దోరగా రావాలండి పోపు. ఎప్పుడైనా సరే బాగా వేగితేనే చక్కగా రుచి అనేటువంటిది రావటం జరుగుతుంది. దగ్గొస్తుందండి, ఎందుకో తెలియదు, గొట్టుకుపోయే ఏమిటో మరి. బాగా వేగిన తర్వాత వెంటనే పచ్చట్లో కలుపుకోద్దండి. ఆ పచ్చడిని ఉప్పు వేసి మనము కలుపుదాము. ఇంకా కొంచెం తెల్లగా ఉన్నట్టు అనిపిస్తోంది. వేగిన తర్వాత ఈ చిట్టోడియాలు కూడా వేగినది తెలుస్తుందని మనకి. అంతా అయిపోయాక స్టవ్ కట్టేసే ముందర కరివేపాకు వేసి కట్టేస్తే ఆ కరివేపాకు చక్కగా దాని వేడికి మగ్గుతుందన్నమాట అండి. అది సంగతి. పిల్లల్ని మరి వేసవకాలం కాబట్టి అందులో చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మజ్జిగ తాగరు కొంతమంది, మారాం చేస్తారు. అందులో నిమ్మకాయ చొక్క పిండి ఇవ్వటము, ఏదో ఒకటి. కుండలో నీళ్ళు వాడితే మంచిదండి, ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా. ఒక చిటపటలు ఆడుతాం చూసారా అండి, అంటే పోపు వేగినట్టు అనమాట అండి. చూద్దాము, ఇంకా కొంచెం ఒక్క నిమిషం ఉండాలి. చిట్టోడియాలు కూడా వేగుతాయి, అదనమాట అండి. చూసారా, పోపు చాలా బాగా వచ్చేసింది. స్టవ్ బంద్ చేసేసాను కదా. ఇప్పుడు ఉప్పు అనేది వేసేసి, ఇవ్వండి, ఉప్పు ఒక స్పూన్ దాకా అన్నాను కదా, ఇంకో చూడండి, ఈ ఉప్పు అయితే సరిపడుతుంది. ఈ ఉప్పు వేసేసి ఇలాగా కలిపేస్తున్నాను. గుంటతోటి నేను కొట్టట్లేదు, మీకు గుంట కావలిస్తే ఒకసారి గుంటలోకి వేసి చక్కగా ఇలా అనుకోండి. ఇలా చేతితోటే నలిపేసుకుంటే పచ్చడి చూడండి, గింజ లేదు, లేతకాయలు చాలా బాగున్నాయి. ఇంతేనండి, పచ్చడి ఇలా ఉంచుకుంటేనే బాగుంటుంది. మరి మెత్త పేస్టులా కాకుండా. ఇగో చూసారా, ఇప్పుడు మన ఈ పచ్చడిలోకి ఏం చేయొచ్చు అంటే అండి, ఆ పోపునేసి కలిపేస్తాను. చూద్దాము. పోపునేసేసి కలిపేసి రుచి అనేటువంటిది చెప్పమంటాను కొంచెం. అంటే ఇంకేమీ అక్కర్లేదు కానండి, అయినా కానీ మనం కొంచెం తెలుసుకుంటే మంచిది కదా. ఉప్పు అది కరెక్ట్గా సరిపడిందా లేదా. ఇప్పుడు కారం ఎలాగంటే పిల్లలకు కూడా కారం ఉండదండి. మనం ఈ ఎండుమిరపకాయ ముక్కను అది నవలచ్చు, చక్కగా పచ్చిమిరపకాయలను కూడా అద్దుకు తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి కొంచెం రుచి చూసి చెప్పండి ఎలా వచ్చింది ఏమిటి అనేది. ఉప్పు సరిపడిందా అంటే అండి, ఈ ఉప్పు ఉంచేసాను, మీకు చూపించిన స్పూన్ ప్రకారంగా ఉప్పు తలగేసి వేశాను, కరెక్ట్గా సరిపడిందిట. ఇంకేమీ అవసరం లేదు. మీరు కూడా మరి ఇలాంటి చూడండి, ఒకసారి చూడండి పచ్చడి చూసారా. మరి మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో చెప్పండి.
10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. తప్పితే 15 నిమిషాల లోపులోనే మన గిన్నెలోకి ఈ పచ్చడి వచ్చేస్తుంది. ఈ పచ్చడితో పాటు వేసవకాలం కాబట్టి సాంబార్ లాంటిది మామిడికాయ ఎక్కువ వాడితే మంచిదండి. మామిడికాయ పెసరపప్పు చారులాగా, మామిడికాయ పెసరపప్పు గెరిటి జారుగా, కందిపప్పుతోటి మామిడికాయ పప్పు పులుసు ఇలా చేసుకోవటం వల్ల మన మామిడికాయ శరీరంలో శక్తిని 6 మాసాల దాకా ఉంచుతుందిటండి. అలాగే మీకు మరొక వీడియోలో మామిడికాయతోటి జ్యూస్ చూపించి 4-5 నెలలు ఉండేటట్లుగా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కమానండి. మీరు కామెంట్స్ మాత్రం పెట్టండి. కామెంట్స్లో ఎలా వచ్చింది ఏమిటి అనేది తెలియజెప్పండి. మరి లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.